మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 17 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనము యేసు చేసిన గొప్ప ప్రార్థనను గురించి వింటాం. ఇది గెత్సేమనే తోటకు వెళ్ళడానికి ముందు ఆయన చేసిన ప్రార్థన. అద్వితీయ సత్యదేవుణ్ణి, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని ఆయన ఈ ప్రార్థనలో పలికినట్లుగా చూస్తాం. లోకము పుట్టక మునిపే ఆయన దేవుని యొద్ద మహిమను కలిగి ఉన్నాడని ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం ద్వారా ఆయన తన తండ్రిని మహిమపరిచాడు. ఆ సంగతి శిష్యులకు కనపరిచాడు. ఆయన తన శిష్యుల కోసం ప్రార్థించాడు. వారు విశ్వాసమందు ఏకముగా ఉండాలని, లోకమందు దుష్టు నుండి కాపాడబడాలని ప్రార్థించాడు. ఇదంతయు యేసు తన కోసం, తన శిష్యుల కోసం మరియు సంఘము కోసం ప్రార్థిస్తున్నట్లుగా గమనిస్తాం. ఇది మన ప్రధాన యాజకుని విజ్ఞాపన ప్రార్థనగా చెప్పవచ్చు. మరియు ఇది బైబిల్ అంతటిలో గొప్ప సుదీర్ఘమైన ప్రార్థనగా గ్రహిస్తాం. విజ్ఞాపన ప్రార్థనకు ముందుగా మనము మన కొరకు ముందుగా ప్రార్థించాలనే సత్యాన్ని ఇందులో గ్రహిస్తాం. యేసు ప్రత్యేకంగా తండ్రి అయిన దేవుడు తనకు అనుగ్రహించిన బిడ్డల కొరకే ప్రత్యేక ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. ఇంకా ఈ ప్రార్థనలో విశేషాలను నేటి పాఠంలో మనం తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన అధ్యయనం కోసం ఏర్పరచబడిన వాక్య భాగం యోహాను శుభవార్త 17వ అధ్యాయం 1 నుండి 17వ వచనం వరకు వినండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి అన్నాడు, తండ్రి, నా ఘడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించేటట్లు సర్వ శరీరుల మీద వారికి అధికారం ఇచ్చావు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవము. చేయడానికి నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచాను. వారు నీవారై ఉన్నారు. నీవు వారిని నాకు అనుగ్రహించావు. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చానని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపావని నమ్మారు. గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయమంతా యేసు ప్రభువు చేసిన మహాప్రార్థన. యేసు తన కోసం, తన శిష్యుల కోసం, సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. మన మహాప్రధాన యాజకుని విజ్ఞాపన ప్రార్థన ఇది. బైబిల్ అంతటిలోకి ఇది సుదీర్ఘమైన ప్రార్థన. ఈ ప్రార్థనకు ఎంతసేపు పట్టింది అంటారా? 3 నిమిషాలు, అంతగా అయితే 5 నిమిషాలు. యేసు చేసిన క్లుప్త ప్రార్థనల్లో ఎంత గొప్ప శక్తి ఉందో చూడండి. మేడగదిలో యేసు చేసిన సుదీర్ఘమైన ప్రసంగానికి ఇది ముగింపు ప్రార్థన. యేసు హృదయపు అట్టడుగు నుంచి ప్రత్యేకముగా ఉవ్వెత్తుగా లేచిన ప్రార్థన ఇది. యేసు ప్రార్థన వైశాల్యం మన బుద్ధికి అందదు. పవిత్రమై ఫలవంతమైన ప్రార్థన. దేవుని కుమారుడు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన మన ఆత్మలకు లంగరు. యేసు ప్రభువు జీవితమే ఒక ప్రార్థన. యేసు మన విజ్ఞాపనకర్త. యేసు ఈ రోజు వరకు నా పక్షంగా, నీ పక్షంగా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 41, 42 వచనాలలో ప్రభువు ఏమన్నాడు? తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను.
నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేనెరుగుదును. అవును, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రార్థన ఎల్లప్పుడూ వింటాడు, తప్పక వింటాడు. శ్రోతలు వింటున్నారా? యేసు తన కొరకే తాను ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తన కోసం ప్రార్థన చేసుకోవాలి. ఇది స్వార్థం కాదు, ఇది అవసరం. వ్యక్తిగతంగా నేను, నీవు మన స్వంతం కోసం ప్రార్థించటం దేవుని చిత్తం. ఇతరుల కోసం విజ్ఞాపనలు చేయకముందు మన స్వంతం కోసం ప్రార్థించాలి. ఏకాంతంగా పరలోక ప్రదేశాల్లో ప్రభువుతో కొంత సమయం గడపాలి. వీణ వాయించకముందు శృతి సరిచేసుకోవాలి గదా, లేకపోతే ప్రార్థనలో అపశృతులొస్తాయి. 13 నుండి 16 అధ్యాయం వరకు యేసు మాట్లాడాడు. శిష్యులకెన్నో అమూల్యమైన హెచ్చరికలు చేశాడు. ఇంతవరకు శిష్యులకు దేవుణ్ణి గురించి చెప్పాడు. ఇప్పుడు యేసు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. మనల్ని గురించి యేసు ప్రభు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజు వరకు యేసు మన పక్షాన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. కొండమీది ప్రసంగంలో యేసు ప్రభు మనకు మాదిరి ప్రార్థన నేర్పాడు. అది ప్రభువు చేసిన ప్రార్థన కాదు. ఈలాగు ప్రార్థించండి అంటూ శిష్యులకు ప్రార్థన మాదిరి ఒకటిచ్చాడు. యేసు ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థించాడు. అంటే ప్రార్థన సమయంలో యేసు కండ్లు మూసుకోలేదు. మనం కండ్లు తెరిచి కూడా ప్రార్థించవచ్చు. అందులో తప్పేమీ లేదు. తండ్రి, నా ఘడియ వచ్చేసింది. నిత్యత్వంలో ఎప్పుడో ఈ ఘడియ దేవుని చేత ఏర్పరచబడింది. నిత్యత్వంలో గడియారానికి కీ ఇచ్చాడు. ఇప్పుడు అలారం మోగింది. జగత్పునాదికి ముందే వధించబడిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. గలిలయలోని కానా అనే ఊరిలో వివాహం జరిగింది. అప్పుడు యేసు తల్లి మరియ వారికి ద్రాక్షరసం లేదు అని చెప్పింది. యేసు అన్నాడు, నా సమయము ఇంకా రాలేదు. ఆ సమయం ఇదిగో ఇప్పుడు రానే వచ్చింది. మన పాపాలకు ఆయన పరిహారమయ్యే ఘడియ వచ్చింది. సృష్టి యావత్తూ తేరి చూచింది. యేసు శిలువ వేతలో దేవుని ప్రేమ కనిపించింది. ఆయన శిలువ బలి మన ప్రత్యామ్నాయ బలి. ఆయన మరణం విమోచనాత్మకమైనది. ఆయన మరణంతో అయిపోలేదు. ఆ ఘడియ ఆయన పునరుత్థానం వరకు పొడిగించబడింది. తండ్రి, నీ కుమారుణ్ణి మహిమపరుచు. నీ కుమారుడు నిన్నే మహిమపరుస్తాడు. దేవుడు ప్రేమించే తండ్రి. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చాడు. ఈయన మృతులలో నుండి లేస్తాడు, పరలోకానికి ఆరోహణమై వెడతాడు. అన్ని నామముల కంటే పైనామము ఆయనకు ఇవ్వబడుతుంది. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. యేసు ప్రార్థన ఇదే, తండ్రి, నీ కుమారుణ్ణి మహిమపరచు. నీ కుమారుడు నిన్ను మహిమపరుస్తాడు. యేసుకు సర్వశరీరుల మీద అధికారముంది. ఆయన బలవంతాన ఈ లోకంలో అందరి మోకాళ్ళు వంచగలడు. కాని ఇప్పుడు ఆయన ఎవరినీ బలవంత పెట్టడు. అయితే ఒక రోజు రాబోతోంది. ఆ రోజున అన్ని మోకాళ్ళు ఆయనకు వంగాల్సిందే. సంఘాన్ని దేవుడు యేసు ప్రభువుకు కానుకగా ఇచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చినవారు నిత్య జీవము కొరకై ఏర్పరచబడిన వారు. ఆయన దగ్గరికి వచ్చిన వారు నిత్య జీవం పొందుతారు. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు గాని వారు దేవుణ్ణి ఏర్పరచుకోలేదు. దేవుడు అద్వితీయుడు. ఆయన సత్యదేవుడు. ఈ దేవుణ్ణి, దేవుడు పంపిన యేసుక్రీస్తును ఎరిగి ఉండడమే నిత్యజీవం. వచ్చే వ్యక్తి యేసును ఎరిగినవాడై తండ్రి యేసుక్రీస్తు ఒకటే అని గ్రహించి నిత్యజీవం పొందుతున్నాడు. నీవు తండ్రిని, ఆయన పంపిన క్రీస్తును ఎరుగుదువా? ఎరుక అంటే జ్ఞానం. తండ్రిని, యేసును ఎరుగుటే నిత్యజీవం. దానికి కావలసిందల్లా విశ్వాసమే. జ్ఞానమెంత, విశ్వాసమెంత అని కాదు. నీ విశ్వాసం నాణ్యత ముఖ్యం. నీ జ్ఞానం నాణ్యత అవసరం. నీ విశ్వాసం చిన్నదైనా నీవు విశ్వాసముంచిన దేవుడు గొప్పవాడు. అదే ఇందులోని రహస్యం. ఎంత ఎరుగుదువు అని కాదు, ఎవరిని ఎరుగుదువు అనేది ముఖ్యం. యేసు రక్తం, యేసు శిలువ బలి, యేసు విశ్వసనీయత,
ఇవే మనల్ని రక్షించాయి. ఇందులో మానవ ప్రమేయం ఏమాత్రమూ లేదు. యేసు మన పాపముల కొరకై చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఇవి సువార్త సత్యాలు. వీటిని హృదయపూర్వకంగా నమ్మితే రక్షణ. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ. క్రీస్తే రక్షకుడని నమ్మటమే విశ్వాసం. దేవుణ్ణి, యేసుక్రీస్తును నమ్మడమే నిత్యజీవం. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. క్రీస్తు అనగా మెస్సియా, ఇశ్రాయేలుకు రాజు. ఆయనను ఎరిగి ఉండడం అంటే కృపలో, క్రీస్తును గురించిన జ్ఞానంలో ఎదుగుతూ ఉండడం. యేసుక్రీస్తును గురించిన జ్ఞానములో ఎదుగుతూ ఉండగా మనకు నిశ్చయత కలుగుతుంది. రక్షణ నిశ్చయత లేకపోతే రక్షణ లేనట్లే. అథవా రక్షణ ఉన్నా క్రీస్తునందు పసిపిల్లల స్థాయిలో ఉండిపోతారు. ఇది మరీ ప్రమాదకరమైన జబ్బు. రక్షణ విషయంలో పరిపక్వత దిశగా ఎదగాలి. సత్య ఏక దేవుడవైన నిన్ను, నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. అందుకే మనం దీక్షగా, ఎడతెగకుండా దేవుని వాక్యం అధ్యయనం చేస్తూ ఉండాలి. వాక్య పరిజ్ఞానము లేనివారికి ఆత్మ పరిపక్వత కలగదు, నిశ్చయత రాదు. వారు చిన్నపిల్ల చేష్టలు చేస్తుంటారు. దేవునికి వీరే సమస్యలుగా పరిణమిస్తారు. తన ప్రార్థనలో యేసు తన తండ్రికి తన సేవా నివేదికను సమర్పిస్తున్నాడు. ఇంకా ఆయన శిలువ మీదికి వెళ్ళలేదు. కొంచెం సేపట్లో వెళ్తాడు. జరగబోయేది జరిగినట్లే మాట్లాడతాడు దేవుడు. దేవునికి భూతకాలము, భవిష్యత్ కాలము ఒకటే. యేసు శిలువ మీద చనిపోతాడు, తిరిగి సజీవుడై లేస్తాడు. శిలువ మీద యేసు ప్రభు సమాప్తమైనది అన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. అనగా మన విమోచన కార్యం పూర్తి అయింది. మన రక్షణకు, విమోచనకు అవసరమైనదంతా ఆయన చేసి ముగించాడు. దానికి ఎవరూ ఏదీ చేర్చేది లేదు, తీసివేసేది అంతకంటే లేదు. రక్షణ సువార్త అమలుపరచడానికి నీవు నేను చేయగలిగిందేదీ లేదు. అంతా యేసే చేశాడు. యేసు చేసిన దానికి నీ హృదయ స్పందనే నీ రక్షణ, నిత్యజీవం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం యేసు తనను తానే రిక్తుణ్ణి చేసుకున్నాడు అంటోంది. రిక్తుడు అంటే తన దేవత్వాన్ని వదిలి వచ్చాడని కాదు. వాక్యం శరీరధారి అయింది. మరియ ఒడిలో పరున్న శిశువు దేవుడు. ఆయన ఒక్క మాటతో ఈ భూగోళమంతటినీ భస్మీపటలం చెయ్యగలడు. ఆయన 100కి 100 పాళ్ళు దేవుడు. మరి ఆయన రిక్తుడయ్యాడంటే అర్థమేమిటి? తనకు ఉన్న మహిమ హక్కును వదిలాడు, దేవత్వాన్ని కాదు. మనం క్రిస్మస్ కథ అనుసృతంగా చెప్పుకుంటున్నాము. కాపరులు, దేవదూతలు, జ్ఞానులు యేసును చూడటానికి వచ్చారు. అంతేనా? ఆయన మహిమగల ప్రభు. సృష్టి యావత్తూ ఆయనకు నజరానాలు తేవలసి ఉంది, కాని ఎవరూ రాలేదు. లోకంలో ప్రతి ఒక్కరూ రావలసి ఉంది. వచ్చారా? రాలేదు. ఆయన లోకం మెప్పు కోరలేదు. తన మహిమను పరలోకంలో విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తం పూర్తిగా నెరవేర్చి సమాప్తమైనది అన్నాడు. మహిమ నుండి వచ్చిన యేసు తిరిగి మహిమలోకి వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యుల కోసం ప్రార్థించాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరూ, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులు, నీ నామమున వారిని కాపాడు, వారిని భద్రపరచు. దేవుడైన తన తండ్రితో యేసు ఆప్యాయంగా, అరమరికలు లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులందరూ ఈ ప్రార్థన విన్నారు. దేవుడు ఎవరిని నిత్యజీవము కొరకు ముందుగా నిర్ణయించాడో దేవునికి మాత్రమే తెలుసు. మనమైతే ప్రతి ఒక్కరికి చెప్పాలి, వారిని ఒప్పించాలి. దేవునికి మాత్రమే తెలిసినవి, మనకు తెలియనివి ఇవే కాదు, ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభు ఈ క్షణంలో తన తండ్రికి మనల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే అది మనకెంతో ఆదరణ. నీవు యేసుక్రీస్తుకు చెందిన వ్యక్తివా? అయితే యేసు నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నీకు నాకు ఉత్తరవాది.
యేసుక్రీస్తుకు విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధం మార్మికమైనది. విశ్వాసులు దేవుని బిడ్డలు, దేవునికి చెంది ఉన్నారు. అయితే దేవుడు వీరినందరినీ యేసుకు కానుకగా ఇచ్చాడు. ఈ సంబంధం ఎంతో అద్భుతమైనది, ఊహాతీతమైనది. యేసు తన విశ్వాసులకు తండ్రి మాటలు చెప్పాడు. వారికి యేసు ఆస్తిపాస్తులు, వస్తువాహనాలు ఇవ్వలేదు, వాక్యమిచ్చాడు. ఇది ఐశ్వర్యం కంటే విలువైంది కదా. విశ్వాసులు యేసును బాగా ఎరుగుదురు గాని ఆయన యొక్క మరణ పునరుత్థాన మర్మం వారికింకా పూర్తిగా అర్థం కాలేదు. యేసు సేవాకాలంలో చివరి రోజుల్లో శిష్యులు అక్కడికి ఎన్నో నిగూఢ సత్యాలు నేర్చుకున్నారు, గ్రహించారు. యేసు దేవుని దగ్గర నుండి వచ్చాడని, దేవుడే ఆయన్ను పంపాడని ఇప్పుడు వారు తేటగా గ్రహించగలిగారు. 9వ వచనం నుండి ప్రభు అన్నాడు, తండ్రి, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవి నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనిక లోకములో ఉండను, కాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ వద్దకు వస్తున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడాను. నేను వారిని భద్రపరిచాను గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడూ నశించలేదు. ఇప్పుడు నేను నీ వద్దకు వస్తున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమయ్యేటట్లు లోకమందు ఈ మాట చెప్తున్నాను. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషిస్తుంది. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టుడి నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యి. నీ వాక్యమే సత్యము. 17వ వచనం వరకు. శ్రోతలు వింటున్నారా? యేసుక్రీస్తు ఇప్పుడు లోకము కోసం ప్రార్థన చేయటం లేదు. యేసు విజ్ఞాపన ఈ లోకములో ఉన్న తనవారి కోసమే. ఆయన లోకం కోసం చనిపోయాడు. లోకానికి ఆయన చేయవలసిందంతా చేశాడు. ఆయన పరలోకం నుండి పరిశుద్ధాత్మను పంపాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పింపచేసేవాడు పరిశుద్ధాత్మే. యేసు ప్రభువైతే ఈ లోకములో ఉన్న తన వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రజల రక్షణ వల్ల యేసుక్రీస్తుకే మహిమ. ప్రభువు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనే ఈ లోకంలో మనకు కాపుదల. మనం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాము. అంచేత మనకు విశేషమైన భద్రత, కాపుదల ఉన్నాయి. విశ్వాసులందరూ సమైక్యంగా ఉండాలని యేసు ప్రార్థన చేశాడు. విశ్వాసులలో విభేదాలు ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలెవరో వారందరిలో సమాధానమనే బంధము చేత ఆత్మ ఐక్యతను కలిగిస్తాడు. సైతాను అట్టి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయమై యేసు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కుమారులు ఎలా సమైక్యంగా ఉన్నారో అలాగే యేసుక్రీస్తు, ఆయన విశ్వాసులు సమైక్యంగా ఉండాలని ప్రభువు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కుమారుని ప్రతి ప్రార్థన తండ్రి తప్పకుండా వింటాడు. పరిశుద్ధాత్మ మనందరినీ క్రీస్తు శరీరంగా రూపొందించాడు. విశ్వాసులందరూ కలిసి యేసుక్రీస్తు శరీరం అవుతున్నారు. ఇస్కరియోతు యూదా నాశనపుత్రుడు అని పేర్కొనబడ్డాడు. అతన్ని గురించిన లేఖన ప్రవచనములన్నీ నెరవేరాయి. యేసు ఆనందం మనలో పరిపూర్ణం కావాలని దేవుని చిత్తం. బైబిలు తేటగా చెబుతోంది, ఎవరూ తనను తాను రక్షించుకోజాలరు. ప్రతి మనిషికి రక్షకుడు కావాలి. ఏ సంస్కర్త లోకాన్ని మరమ్మతు చేయలేడు. యేసు మాత్రమే మన హృదయాలను మార్చగలవాడు.
ఈ మాట వినడానికి లోకం అంతగా ఇష్టపడదు. లోక మాలిన్యము, కాలుష్యము మానవ హృదయములో నుంచి వచ్చేదే. మనల్ని లోకములో నుండి తీసుకొని వెళ్ళమని యేసు తండ్రికి ప్రార్థన చెయ్యలేదు. మనల్ని ఇక్కడే ఉంచి ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించండి అన్నాడు. సంఘం ఎత్తబడుతుంది, మనమంతా వెళ్ళిపోతాము. అది దేవునికి మహిమ అంటారా? నిజం. కాని దేవుడు మనల్ని ఇక్కడ ఉంచి మన ద్వారా ఆత్మలను రక్షిస్తున్నాడంటే అది అంతకంటే గొప్ప మహిమ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం అంటోంది, ఆత్మ పెండ్లి కుమార్తె రా అని చెబుతున్నారు. పరిశుద్ధాత్మ ఈ లోకం పోకడలకు విసిగిపోయి దుఃఖిస్తున్నాడు, రా అంటున్నాడు. అలాగే సంఘం కూడా రా అని ప్రభువును ఆహ్వానిస్తోంది. ప్రభువు మనల్ని ఇక్కడ ఉంచి కాపాడుతాను అంటున్నాడు. ప్రభువు లోకాన్ని జయించాడు, దుష్టుడి నుండి మనల్ని తప్పిస్తున్నాడు. మనం లోకంలో ఉన్నాము కాని లోక సంబంధులము కాము. యేసు లోకములో ఎట్టివాడో మనము అట్టివారమై ఉన్నాము. ప్రియ శ్రోత, ఈ యేసుక్రీస్తు నీ వ్యక్తిగత రక్షకుడా? అయితే ఆయన నీ ప్రభువు. ఆయన వాక్య సత్యముతో నీవు ప్రతిష్ఠించబడ్డావు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము యేసు చేసిన గొప్ప ప్రార్థనను గురించి వింటూ వచ్చాం. ఇది గెత్సెమనే తోటకు వెళ్ళడానికి ముందు ఆయన చేసిన ప్రార్థన. యేసు తన శిష్యుల కోసం ప్రార్థించాడు. ఈ ప్రార్థనని యేసు తన శిలువ మరణానికి ముందు చేసినట్లుగా చూశాం. యేసు శిలువ వేతలో దేవుని ప్రేమ కనిపించింది. ఆయన శిలువ బలి మన ప్రత్యామ్నాయ బలి. యేసు తన శిలువ మరణం ద్వారా తన తండ్రిని మహిమపరిచాడు. సంఘమును దేవుడు యేసు ప్రభువునకు కానుకగా ఇచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు నిత్య జీవం కొరకై ఏర్పరచబడిన వారు. వారు నిత్య జీవాన్ని పొందుతారు. అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎంత ఎరగామనేది ముఖ్యం కాదు, కానీ ఎవరిని ఎరగామనేది ముఖ్యం. క్రీస్తే రక్షకుడని నమ్మడమే విశ్వాసం. దేవుణ్ణి, యేసుక్రీస్తును నమ్మడమే నిత్య జీవం. దేవుణ్ణి ఎరగాలంటే మనకు వాక్య పరిజ్ఞానం అవసరం. యేసు తన శిష్యుల కొరకు వారిని దుష్టు నుండి కాపాడమని తండ్రికి ప్రార్థించాడు. ఈ విధంగా తండ్రి యొద్ద యేసు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు మన కొరకు ఇచ్చిన వాక్యము ఐశ్వర్యం కంటే కూడా గొప్పది. దేవుని వాక్యము సత్యము. ఆయన్ని విశ్వసించిన వారిని ఆ వాక్యమునందు ప్రతిష్ఠించుమని యేసు ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరు తనను తాను రక్షించుకోజాలరని, ప్రతి మనిషికి రక్షకుడు కావాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నది. యేసు మాత్రమే మన హృదయాలను మార్చగలడు. ఎందుకంటే మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలది. ఇట్టి హృదయాన్ని యేసయ్య పరిశుద్ధ రక్తంలో కడుక్కుందామా? అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశిస్సులు.